కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారని నోటీసుల్లో కేటీఆర్ తెలిపారు. 5 రోజుల్లోగా స్పందించాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కేటీఆర్. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేస్తున్న దీక్షకు ప్రభుత్వం తరపున తమ మద్దతు ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ విషయాన్ని మంత్రి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గత వారం నుంచి ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు సైతం సిద్ధమవుతామంటూ శ్రీగణేష్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మహిళా స్వశక్తి సంఘాల ఆర్థికంగా బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మెట్పల్లి పట్టణంలో 18,70,00,000తో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వస్తుల అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు పేదల వరకు చేరాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని సాయి బాలాజీ టాకీస్ రోడ్లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా లాకర్ ఓపెన్ చేసి లోపల ఉన్న 35,000 నగదు, 3 జతల వెండి పట్టీలు, 4 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు. అయితే సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకోవడంతో తన ఇంట్లో దొంగతనం జరిగిందన్న విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లాలోని బస్టాండ్ ఏరియాలో వయోవృద్ధుల్ని టార్గెట్ చేసుకుని డబ్బులు దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నాగారం గ్రామానికి చెందిన నరసింహులుగా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 70,000 రూపాయల నగదు, ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో భువనగిరి, వికారాబాద్ జిల్లాలో దొంగతనం కేసు నమోదై జైలుకు వెళ్లినట్టు వెల్లడించారు పోలీసులు. చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ పీక్, ఇన్వెస్ట్మెంట్ వీక్ అన్నట్టుగా ఉందన్నారు అమర్నాథ్. ఏటా దావోస్ వెళ్లటం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాచరిక పాలన కొనసాగుతోందని విమర్శించారు. భూముల కబ్జాకు తెరలేపారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వెంకటగిరిలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందని ఈరోజు ఎగిరెగిరి పడితే రేపు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎగరేసి తంతామని అన్నారు. తెలుగుదేశం వాళ్లకు ఇది టైం కాదని, ఎగిరిపడే వాళ్లకు ఇది బ్యాడ్ టైం అని అన్నారు మాజీ మంత్రి. నంద్యాల జిల్లా డోన్లో ఉడుమలపాడు వీఆర్ఓ లాలప్ప లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. లాలప్ప పక్క గ్రామమైన జగదుర్తి గ్రామానికి ఇన్ఛార్జ్ వీఆర్ఓగా పనిచేస్తున్నారు. ఉడుమలపాడు గ్రామానికి చెందిన నాగేంద్ర అనే రైతు తన పొలం జగదుర్తి పొలిమేరలో ఉంది. 114 సర్వే నంబర్లో ఎకరా పొలాన్ని తన తల్లి పేరు నుంచి తన పేరుకు మార్చడానికి వీఆర్ఓను అడగ్గా మ్యూటేషన్ కట్టి 25,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు లాలప్ప. దీంతో రైతు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. లాలప్పపై నిఘా పెట్టిన అధికారులు అతను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. డోన్లో 3 నెలల్లో 3 అధికారులు ఏసీబీ అధికారులు పట్టుకోవడం విశేషం. విశాఖ ఉత్సవాల్లో గందరగోళం నెలకొంది. స్టాల్స్ యజమానులు, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో స్టాల్కు 50 నుంచి 70,000 వసూలు చేశారని, ఉత్సవాలు ప్రారంభమైనా స్టాల్స్ ఓపెన్ చేయనివ్వటం లేదంటూ ఆందోళనకు దిగారు. నిర్వాహకులను ప్రశ్నించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సరైన వస్తువులు కల్పించడం లేదని మహిళా వ్యాపారవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అల్లూరు జిల్లా పెదబయలు మండలం కించూరు గ్రామస్తుల సాహస ప్రయాణం చేశారు. గ్రామంలో మంచినీటి ట్యాంక్ మరమ్మతులు గురికావడంతో కొత్త ట్యాంకును 5 కిలోమీటర్ల మేర మోసుకుంటూ వెళ్లారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద ఉన్న ఓ వాగుపై బ్రిడ్జి లేని కారణంగా గ్రామస్తులే భారీ నీటి ట్యాంకును మోసుకుంటూ గ్రామానికి చేర్చాల్సి వచ్చింది. సుమారుగా 5 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డును వేసి బ్రిడ్జి నిర్మించకుండా వదిలేశారు. దీంతో తమకు ఈ సమస్య ఏర్పడిందని సంబంధిత శాఖల అధికారులు తార్ రోడ్డు నిర్మించి వాగుపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. బాలికల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, సాధికారతపై సమాజం మొత్తం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ముఖపట్నం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులను శాలువాతో సత్కరించి వారికి ప్రభుత్వ వైద్యుల చేత వైద్య పరీక్షలు కలెక్టరే స్వయంగా చేయించారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుల కోసం రైతులు, కార్మికులు ఎండ, చలి లెక్క చేయకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అయితే కార్మికుల బకాయిలను వారం రోజుల్లో చెల్లిస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చినప్పటికీ రైతుల బకాయిల విషయంలో మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వకుండా మాట దాటవేశారు. రైతుల బకాయిలపై జిల్లా కలెక్టర్, షుగర్ ఫ్యాక్టరీ ఎండీ, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఆపై సీఎం చంద్రబాబుతో సమావేశం జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ ద్వంద్వ వైఖరిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రైతుల బకాయిలు చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. తమ కార్యకర్త ఇంటిని తగులబెట్టారంటూ బెంగాల్లో విపక్ష బీజేపీ నిరసన ర్యాలీ తీసింది. బంకురాలో తగలబడ్డ ఇంటిని సందర్శించిన బీజేపీ నేత సువేందు అధికారి కార్యకర్తలు దీదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగాల్లో రాక్షస పాలన సాగుతోందన్నారు. కమల వికాసంతోనే రాష్ట్రానికి విముక్తి లభిస్తుందన్నారు సువేందు అధికారి. భారత్లో విజయవంతంగా నడుస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐ తన సేవలను మరో దేశానికి విస్తరించనుంది. త్వరలో జపాన్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం జపాన్కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఎన్టీటీ డేటా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జపాన్కు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి చెల్లింపులను సులభతరం చేయడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఎఫ్ఎంసీజీ దిగ్గజం పెప్సీకో తమ భారత్ అండ్ దక్షిణాసియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా సవితా బాలచంద్రన్ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. పెప్సీకో నుంచి కౌశిక్ మిత్రా పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో పెప్సీకో ఈ కీలక నియామకాన్ని ప్రకటించింది. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా చుట్టూ పుకార్లు ఆగటం లేదు. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్టుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్తో పాటు ఈ సినిమాలో హీరో గోపీచంద్ కూడా నటించబోతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. స్పిరిట్లో ఓ కీలక పాత్ర కోసం గోపీచంద్ను ఎంపిక చేశారని, అయితే అది పాజిటివ్ క్యారెక్టరా లేక నెగిటివ్ క్యారెక్టరా అన్నది స్పష్టత రావాల్సి ఉందని వార్త చక్కర్లు కొడుతోంది.